పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండంలో మనం చూస్తే కనుక ఆదాము అవ్వల సంతానమైన ఏబేలు కయ్యను ఇద్దరు కూడా దేవుని యొక్క వద్దకు అర్పణ తీసుకుని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభువారు ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడంటే ఏబేలు అర్పణ మాత్రమే లక్ష్య పెట్టాడు. ఎందుకు? ఏబేలు దేవునికి ఇష్టమైన అర్పణ తెచ్చాడా? దేవుని నచ్చే అర్పణ తెచ్చాడా? దేవుడికి అర్పణ చాలా నచ్చేదని చెప్పేసి ఏబేలుకి తెలుసా? కాదు. ఏబేలు మంచి హృదయముతో దేవుని ఎదుట అర్పణ అర్పించాడు. కయ్యను తమ్ముడు అర్పిస్తున్నాడు, నేను కూడా అర్పించాలని అర్పణ అర్పించడానికి తమ్ముడు అర్పిస్తున్నాడు. తమ్ముడిని దేవుడు లక్ష్య పెడతాడు. నేను కూడా తమ్ముడి కంటే మంచి అర్పణ అర్పించాలంటే హృదయంలో గర్వం ఉంచుకొని విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అసలు దేవుడే హేబేలు అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చదువమ్మా. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం విశ్వాసులుగా ఉంటున్న మనము నీతి సంబంధమైన క్రియలు జరిగించే వారిగా ఉండాలి. విశ్వాస సంబంధమైన క్రియలు జరిగించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ హేబేలు అర్పణ అర్పించినప్పుడు ఆ అర్పణని దేవుడు లక్ష్య పెట్టి ఆ అర్పణ ద్వారా నీతిమంతుడిగా దేవుడు హేబేలు తీర్చాడంట. దేవుని చేత సాక్ష్యం పొందినట్టు